యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించేటప్పుడు ఆయన ప్రార్థన గురించి తెలియపరిచాడు. ప్రార్థన ఎలా చేయాలి అని చెప్పే సందర్భంలో మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో ఆయన తెలియజేసే సమాచారం ఏంటంటే, జాగ్రత్త పడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడు. కాబట్టి జాగ్రత్తగా మీరుండండి, మెలకువగలిగి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేసే విషయంలో మెలకువగా ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్పటం జరిగింది. అలాగే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా పేతురు తెలియజేసే సమాచారం ఏంటంటే, 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపే ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గల వారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండేది. అన్నిటి అంతము సమీపంగా ఉంది, మీరు స్వస్థ బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేయటంలో మెలకువగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం వల్ల దేవుడితో ఉన్నటువంటి సంబంధము ఏమవుతుంటుంది? మెరుగుపడుతుంది. దేవుడు మన తండ్రి, ఆయనకి మనము కుమారులు. కాబట్టి ఆయన కుమారులుగా మనము ఆయనతో సహవాసం కలిగి ఉండటం వల్ల మన ఆత్మీయ జీవితము మెరుగుపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించేటప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మనకు ఒక మాదిరి కనపరిచాడు. హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాన్ని రాశాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినముల్లో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న ఆయన అంగీకరింపబడిను. యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డాడు. కారణం ఏంటి అంటే, శరీరధారి అయిన దినాల్లో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి అనగా దేవునికి ప్రార్థనలో యాచనలో సమర్పించాడు యేసుప్రభు. అంటే యేసుప్రభు కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? మహారోధంతోనూ కన్నీళ్లతో కూడా యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రికి అనగా తన్ను మరణం నుండి రక్షించగల సమర్థుడు శక్తిమంతుడైనటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన యేసు ప్రభు చేసిన కారణాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలా? ప్రార్థనలో శక్తి ఉందని చెప్పి మనం ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తు ప్రభు మనందరికి మాదిరి. ఆయన మనకి మాదిరి చూపించాడు. ఒకటి, ప్రార్థనలో శక్తి ఉంది. యేసు ప్రభు కూడా ఈ భూమి ఉన్నప్పుడు తను మరణం నుండి రక్షించగల శక్తిమంతుడైనటువంటి దేవుడికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడు? ఏ సందర్భంలో ప్రార్థన చేశాడు? యేసుక్రీస్తు భూమి మీద జీవించాడు కదా, ఆయన ఎలా ప్రార్థన చేశాడు? మహారోధంతోనో కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు రాయబడింది. ఆయన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడు?
ఆ వేకువజామున లేచి ప్రార్థన చేశాడు. అనగా సూర్యుడు రాకముందే చంద్రగడ లేచి ప్రార్థన చేశాడు. అలాగే సాయంకాలం పూట ప్రార్థన చేశాడు. రాత్రి అంతా కూడా ప్రార్థన చేశాడు. రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపాడు. మనకి మార్కు వార్త 1:35 మార్క్స్ వార్త 1:35 అక్కడ ఏం తెలియజేయబడుతుంది అంటే, మార్క్స్ వార్త 1:35 ఆయన చంద్రకాడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే యేసుక్రీస్తు వారు చంద్రగాడు లేచి చీకటి ఇంకా ఉంది అంటే ఏంది, సూర్యుడు ఇంకా ఉదయించకుండానే యేసుప్రభు వారు ముందు లేచి చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. మత్తయి సువార్త 14:23 యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసే విషయంలో, మత్తయి సువార్త 14:23 ఆయన ఆ జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. యేసుక్రీస్తు వారు సాయంకాలమైనప్పుడు ఎలా ఉన్నాడంట, ఒంటరిగా. అంటే వీళ్ళందరినీ అంటే ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా అన్నాడు. అంటే సాయంకాలం పూట యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. అలాగే యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. లూకాసు వార్త 6:11 12 లూకాసు వార్త 6:12 ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందు రాత్రి గడిపెను. అంటే యేసుక్రీస్తు వారు ఉదయము, సాయంకాలము, రాత్రి పూట ఏం చేస్తున్నవాడు, ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయటంలో యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన మనకు మాదిరి. అంటే ఈ దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం అనేది మనందరి జీవితాల్లో చాలా ముఖ్యమైనటువంటి అవసరత. ప్రార్థన చేయటం అనేది మన జీవితంలో ముఖ్యమైనటువంటి అవసరత. ప్రార్థన చేయకపోతే ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. ప్రార్థన చేయకపోవటం వల్ల మన యొక్క విశ్వాసము అంతకంతకు సన్నగిల్లి ఆత్మీయంగా బలహీనపడి మనము దేవుణ్ణి ఎడబాసేటువంటి పరిస్థితి. అందుకే క్రైస్తవురాలుగా, దేవుడి కుమారులుగా, దేవుడి కుమార్తెలుగా మనం ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి. అయితే ప్రార్థన చేయటంలో దేవుడు ఎవరికి సమాధానం ఇస్తాడు? ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తారు, చాలా మంది ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఎవరికి జవాబిస్తాడు, ఎవరికి ఆయన శక్తిని కనపరుస్తాడంటే, కీర్తన గ్రంథము 18 19 20 అయితే, కీర్తనలు 18 19 20 లేక 20 చదువుకున్నాం.
కీర్తనలు 18వ అధ్యాయం 20 వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చింది, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు, ఎవరికి సమాధానం ఇస్తాడు అంటే ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే నిర్దోషత్వాన్ని కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు వారి ప్రార్థనలకి జవాబు ఇస్తాడు, వారి ప్రార్థనలకి సమాధానం ఇస్తాడు లేదా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా నిర్దోషంగా బతకాలని, నీతిగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులు దేవుడు ప్రార్థన చేయడం అనేది చేస్తారు, కానీ నీతిగా బతకడానికి, నిర్దోషత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయరు. అలాంటి వారికి దేవుడు సహాయం చేయడు. కాబట్టి దేవుడు ఎలాంటి వారి ప్రార్థన వింటాడు, ఎలాంటి వారి ప్రార్థనలో అంగీకరిస్తాడంటే మొదటి పేతురు పత్రిక నీతిని కలిగిన వాళ్ళు, నిర్దోషత్వం కలిగిన వారు ప్రార్థన చేస్తే వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, 10వ వచనం కానీ మనం చదువుకున్నప్పుడు 10 నుంచి 12 వచనాలు, జీవము ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకుంటాను నాలుకను, కపటం మాట చెప్పుకుంటాను పెదవులను కాచుకునేవాళ్ళు. అతడు కీడును తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవాళ్ళను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. కాబట్టి దేవుడు ఎవరు ప్రార్థనలు వింటాడు? నీతిగా బతికే వాళ్ళు, నిర్దోషత్వం కాపాడుకునే వాళ్ళు, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కీడు చేసే వాళ్ళని దేవుడు విరోధంగా ఉంటాడు. ఎవరైతే కీడు చేస్తున్నారో, దేవుడు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారో వారికి దేవుడు వ్యతిరేకంగా ఉంటాడు. అందువలన కీడు నుండి తొలగి మేలు చేయాలి అని పేతురు చూస్తున్నాడు. జీవనం ప్రేమించి మంచి దినాలు చూడగలవారు. ఈ లోకంలో మంచి దినాలు మనకు అవసరం. ఈ లోకంలో ఈ కాలంలో బతుకుంటూ మనకి మంచి దినాలు అవసరం. అంటే శాంతంగా, నెమ్మదిగా, సుఖంగా బతకడానికి అవి మంచి దినాలు. వాటిని మనం మంచి దినాలు అంటాం. అంటే మనిషి నెమ్మదిగా బతకటం మంచి దినం, మనిషి సుఖంగా బతకటం, నెమ్మదిగా బతకటం అది మంచి దినాలు జీవితంలో. అలాంటి దినాలు చూడగోరు వారు జీవాన్ని ప్రేమించాలి, జీవాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు జీవాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకకూడదు, కపటం మాటలు చెప్పకూడదు. అలాగే కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఈ గుణాలు పెంచుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఒక ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి సాధించవలసినటువంటి గుణాలు: నెమ్మదిగా బతకాలంటే, శాంతంగా బతకాలంటే, సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే చేయవలసినటువంటి ఆ వ్యక్తిలో ఉండవలసినటువంటి గుణాలు, ఆ వ్యక్తి అభ్యాసం చేసుకోవాల్సినటువంటి గుణాలు ఏంటంటే జీవాన్ని ప్రేమించాలి, జీవాన్ని హత్తుకొని బతకాలి, దేవుడు సంపాదించుకోవడానికి నిరంతరము కృషి చేస్తూ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ఇవి చేస్తూ ఏం చదువుతున్నాడు? జీవాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే ఏం చేయాలి? ఒకటి, ఏం చేయాలి? చెడ్డదాని పలకకుండా నాలుకను కాచుకోవాలి, కపటం మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలి. కాబట్టి చెడ్డ మాటలు, కపటం మాటలు అనేవి మన నోటికుండా రాకూడదు. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఇవి చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఆత్మ సంబంధాలు
ఇలాంటి వ్యక్తిత్వాన్ని సాధించడానికి కృషి చేసినప్పుడు దేవుడు వారి నీతిమంతులుగా ఎంచుతాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. అందువల్ల ఒక వ్యక్తి నీతిగా బతుకున్నప్పుడు, ఒక వ్యక్తి నిర్దోషత్వాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనలకు జవాబు ఇస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు సమాధానం ఇవ్వట్లేదు దేవుడు అంటే నువ్వు నీతిగా లేవు, నువ్వు యథార్థంగా లేవు, నువ్వు విశ్వాసాన్ని కొనసాగించట్లేదు, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవటం లేదు, క్రీస్తులో ఎదిగేట్లుగా నీవు అభివృద్ధి చెందటం లేదు. కాబట్టి దేవుడు నీకు సమాధానము. దేవుడిని మనం ఏమడగాలి? దేవుణ్ణి మనం అడగవలసినవి ఏమిటి, ఆయన మనకి ఏమిస్తాడు అనేది మనం ప్రశ్నించుకుంటే, దేవుణ్ణి అడిగేటప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో అవి దేవుడు మనకి ఇస్తాడు, దేవుడు మన జీవితంలో అవి జరిగిస్తాడు అని నమ్మి ప్రార్థన చేయాలి. అంటే సందేహంతో ప్రార్థన చేయకూడదు, అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? నమ్మిక ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు. అంటే ప్రార్థనకు ఉన్నటువంటి బలం ఏంటంటే విశ్వాసం. ప్రార్థనకున్న బలం ఏంటి? విశ్వాసం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగిన దాన్ని బట్టియే దేవుడు ఆ ప్రార్థనలకి జవాబు ఇస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి అన్నప్పుడు చెప్పాడు ఆ సంగతి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో ఈ విషయం రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడింది? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన యెడల. మరి ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావు, వేటిని అయితే అడుగుతున్నావో వాటి విషయంలో నువ్వు నమ్మాలి. ఇవి దేవుడు చేస్తాడు, ఆయన సమర్థుడు, నా జీవితంలో నేను అడిగినవి దేవుడు అంగీకరించి నా జీవితంలో జరిగిస్తాడు అని. అయితే దేవుణ్ణి వేటిని పెట్టి అడగకూడదు. దేవుణ్ణి అడిగేటప్పుడు ఒక కొలమానం ఉంటుంది అన్నమాట. దాన్ని మించి మనం అడగకూడదు. మన భోగేచ్ఛల నిమిత్తం అడగకూడదు. మన యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి అడగకూడదు. దేవుడి చిత్త ప్రకారము దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా, మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా మనం వేటి అడిగినా కానీ మన విశ్వాసానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేట్లుగా అడగాలి. కానీ మనము దురాశపరులమయ్యి భోగేచ్ఛల నిమిత్తం అడగకూడదు. కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు ఒక కొలమానం, ఒక కొలత వేసుకొని మనం అడగాలి. మన అంత అవసరమైందో, ఏది అవసరమైందో, అది ఎంతవరకు ప్రయోజనకరమైందో, మన ఆత్మీయ జీవితానికి ఎంత మేలుకరంగా ఉంటుందో దాని అన్నింటినీ బేరీ చేసుకొని దేవుని అడగలు. కానీ మనము మన ఇష్టానుసారంగా ఏదడినా కానీ దేవుడు ఇచ్చేస్తాడు అనేటువంటి ఆలోచన అనేది మనకు ఉండకూడదు. కాబట్టి దేవుని అడిగేటప్పుడు ఎలా అడగాలి? మనకి అడిగినవి ఇస్తాడు, ఆయన నెరవేరుస్తాడు, ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడని యేసు ప్రభువు చెప్తున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి. దొరికినవి అంటే అర్థమైంది, మేము పొందుకుంటాము, మేము దాన్ని అడిగినవి దేవుడు మాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేసినప్పుడు వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, ప్రార్థన మనము ఎక్కువసేపు చేయటం వల్ల, ఎక్కువగా దేవుని ప్రార్థనలో మనం గడపటం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, శోధనలో మనం ప్రవేశించాం. శోధన అంటే సాతాను మనల్ని శోధించకుండా, మన పాపంలో పడిపోకుండా ప్రార్థన అనేది
మనల్ని ఆపిద్ది. కాబట్టి దేవుడికి ప్రార్థన చేయటం అనేటువంటి ఆ గొప్ప జీవితము, ఆ అలవాటు అనేది మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధికరమైనటువంటి దిశలోనికి తీసుకెళ్తాం. ఒక ప్రార్థన చేయకపోతే సాతాను వస్తాడు, మనల్ని శోధిస్తాడు, మనం పాపంలో పడిపోతాం. పాపం వల్ల వచ్చి మా జీతం మరణము ఆత్మీయ జీవితాన్ని పడేసింది, ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనం మారకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాడు. చూస్తే మనకి మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26 41 ఆయన చనిపోయేటువంటి సమయాన, ఆయన సిలువ వేయడానికి కొద్ది గంటల్లో ఉన్న సమయాన ఆయన శిష్యులతో ఏం తెలియజేస్తున్నాడంటే 26:41 మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేయటం వల్ల మనకి మేలేంటి? సాతాను మనల్ని శోధించేటటువంటి పరిస్థితి కొద్దిగా మనం తప్పించుకుంటాం అన్నమాట. ప్రార్థన చేయకపోతే దేవుడితో సావాసం ఉండదు, దేవుడితో సావాసం ఉండకపోతే ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. ఆత్మీయ జీవితం దెబ్బతింటగానే అమ్మటిని సాతాను చేస్తాడు, మన బలహీనత చూసి మనల్ని శోధిస్తాడు. మనం సాతాను శోధకు లొంగిపోతాం, ఆటోమేటిక్ పాపం చేస్తాం. పాపంలో వచ్చే జీవితం మరణం వల్ల మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. దేవుడిని ఎడబాసి జీవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అలవాటు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, ఎప్పటికీ మనం వీలు కలిగినప్పుడల్లా మనం ప్రార్థన అనేది చేస్తూనే ఉండాలి. మన ఆత్మీయ జీవితం మేలు కొరకు, మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం కొరకు, మనకి దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము మహిమ కొరకు ఎప్పుడు కూడా మనం ప్రార్థన అనేది చేస్తూ ఉండాలి. ప్రార్థన చేయకపోతే సాతాను మనల్ని శోధిస్తాడు, మనం పాపంలో పడతాం. పాపం ఎంత తీవ్రమైందంటే సాతాను ఒకసారి మనల్ని దేవుణ్ణి దూరంగా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అంత స్థాయిలో ఎదగడానికి, మళ్ళీ తిరిగి ఆ స్థాయిని నిర్మించుకోవడానికి ఎంతో కష్టపడవలసినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు ఎందుకు ఉదయము, సాయంత్రము, రాత్రంతా కూడా ప్రార్థనలో గడుపుతున్నారంటే ఎందుకు అంటే ప్రార్థన యొక్క శక్తి ఎంతో బలమైంది. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తువే తండ్రి దేవుడికి ప్రార్థించటంలోను, ఆయనకి విన్నపించుకోవడంలో ప్రతి విషయాన్ని చాలా ఎక్కువసేపు గడిపాడు. ఎక్కువ సందర్భంలో తన జీవితంలో ఆ 3-4 సంవత్సరం యొక్క సువార్త పరిచయాల్లో యేసుక్రీస్తు వారు సువార్త పనితో పాటు ప్రార్థన అనే దానికి, అంటే దేవుడు ప్రార్థించడంలో ఎక్కువసేపు గడిపినటువంటి సందర్భం. ఆయన చనిపోయేటప్పుడు కూడా వేదన కలిగి ప్రార్థన చేశాడు. ఆయన చెమట రక్తపు బిందువులే అంటే అంతగా యేసుక్రీస్తువు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడితో ఏకీభవించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎవరు ఏకీభవించాలి? మన ప్రార్థనని పరిశుద్ధాత్ముడు ఏకీభవించాలి. ఇప్పుడు మన నోటితో పలికే మాటలు అది మన అంతరంగమైనటువంటి పరిశుద్ధాత్ముడు కూడా అంగీకరించాలి. అంతరంగమైన పరిశుద్ధాత్ముడు అంగీకరించాలి. మన పొడి ప్రార్థన చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే పొడి ప్రార్థన చేస్తారు, లేక వేషధారణ ప్రార్థన చేస్తారు. వేషధారణ ప్రార్థన అంటే చేసేది ఒకటి, వాళ్ళు ప్రార్థన చేసేది ఒకటి. అంటే దేవుడికి ఏం తెలియదులే అనుకుంటారు కొంతమంది.
కానీ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే మన పనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనని అంగీకరించాలి. మన ప్రార్థన చేసేటప్పుడు ఆయన కూడా మనతో ఇతను చేసే ప్రార్థన వాస్తవము, అంగీకార యోగ్యమైంది అని పరిశుద్ధాత్ముడు కూడా అంగీకరించాలి. మనం చేసిన ప్రతిదీ కూడా దేవుడితో పంచుకోవాలి. మన ప్రతి విషయాన్ని కూడా దేవుడితో పంచుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు, మెలకువగా ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మన ప్రతి సమయమును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. అంటే ప్రార్థన చేసేది ఎవరు? మనం ప్రార్థన చేసి. కానీ పరిశుద్ధాత్మ వలన ప్రతి సమయమున ప్రతి విధ ప్రార్థనలు విజ్ఞాపన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు కూడా మనతో పాటు ఎవరు ఏకీభవించాలి? ఎవరు దాన్ని అంగీకరించాలి? ఎవరు దాన్ని ఓకే చేయాలి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనం చేసే ప్రార్థన అంగీకరించాలి. మనం వేషధాంత ప్రార్థన చేయకూడదు. ఒకటి, చేసేటప్పుడు పొడి మాటలతో, పొడి విషయాలతో మనం ప్రార్థన చేయకూడదు. చేసేది యథార్థంగా చేయాలి, నిర్దోషత్వంతో చేయాలి. ఆ ప్రార్థన పరిశుద్ధాత్ముడి సహాయంతో చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. యోధాపత్రిక 20వ వచనం. యోధాపత్రిక 20వ వచనంలో కూడా పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. యోధాపత్రిక 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అన్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన అనేది పరిశుద్ధాత్ముడు అంగీకార యోగ్యంతో. మన ప్రార్థన అనేది చిన్న విషయం కాదు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థనని ఒబే చేయాలి. ఆ ప్రార్థనని దేవుని చెంతకు తీసుకెళ్ళాలి. యేసు ప్రభువు దాన్ని అంగీకరించాలి. అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మన ప్రార్థన అనేది యథార్థంగా ఉందా లేదా, మన ప్రార్థన వేషధారణంగా ఉందా అని మనం పరీక్షించుకోవాలి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. చాలామంది ఎలా పడితే ప్రార్థన చేస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో, మీరు వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు, అంజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచించద్దు, మీ వ్యర్థమైన మాటలు దేవుడు వినడు అని చాలా క్లారిటీగా చెప్పాడు. కాబట్టి వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. ప్రార్థన చేసినప్పుడు అంజనుల వల్లే మనం మాట్లాడకూడదు, వేషధారుల వల్లే మనం ఉండకూడదు. ప్రార్థన అనేది నిర్దోషంగా, నీతిగా, యథార్థంగా మనం దేవునికి ప్రార్థన ఉన్నట్లుగా దేవుడితో తెలియపరిచి, మన ఆత్మీయ జీవితాన్ని ఎలా అభివృద్ధి పొందుకోవాలో, మన విశ్వాసాన్ని ఎలాగా ఉన్నతమైనటువంటి స్థాయిలో పెరగాలో దేవుడు సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు అన్నిటినీ అడగాలి. అన్ని విషయాలని దేవుడితో పంచుకోవాలి. ఎందుకని? ఆయన మనకు తండ్రి, మనం ఆయన కుమారుని, అంతమంది మనం సృష్టించింది ఆయనే. మనకి మన యొక్క భౌతిక అవసరాలన్నీ తీర్చేది ఆయనే. కాబట్టి ప్రతిదీ దేవుడితో మనము పంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత. కొలసా పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 6వ వచనంలో, దేన్ని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. దేన్ని గురించి చింతపడకూడదు. క్లారిటీగా ఇచ్చాడు పౌలు. దేని గురించిన చింత అనేది మనకు అవసరం లేదు. మన అవసరాలు విషయంలో కానీ, మన భౌతిక జీవితం విషయంలో కానీ, మనకు కావలసినటువంటి ప్రతిదాన్ని నెరవేర్చుటకు తండ్రి దేవుడు ఉన్నాడు. ఆయన సమర్థుడు, ఆయన శక్తివంతుడు, ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మనం దేని విషయంలో చింతపడకూడదు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. మనం దేని విషయంలో కూడా చింతపడకూడదు. మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమైందో, ఏది మీ భౌతికమైన జీవితంలో దేవుడు ద్వారా మీరు పొందుకోవాల్సిన అన్నీ దేవుడు దయచేస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి దేవుని నీతిని, దేవుడి రాజ్యాన్ని వెతికినప్పుడు అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని చెప్పేసి యేసు ప్రభు చెప్పారు. పౌలు ఏమన్నా అంటే, మీరు దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. కాబట్టి దేవుడికి తెలియజేయటం అనేది గొప్ప సంస్కృతి. ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేయాలి. ఎలా తెలియాలి? ప్రార్థన విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాస సహితంగా ప్రార్థన చేయాలి. సందేహంతోనూ, వేషధారంతోనూ, అల్ప విశ్వాసంతోనూ, లేదా బలహీనమైనటువంటి జీవితంతోనూ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. మనకి బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు విశ్వాస సంబంధమైనటువంటి జీవితాలు జీవించారు. ఎంత విశ్వాసంగా బతికారంటే అంత విశ్వాసంగా వాళ్ళు దేవునికి ఇష్టలుగా బతికారు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా బతికాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా బతికాడు. మోషే ఈ భూమి మీద ఉన్న వారిలో మోషే అంత సాత్వికుడు పుట్టబోవడం. సొలొమోను విషయంలో అయితే సొలొమోనుకున్న జ్ఞానం అంతకుముందు కానీ రాబోయే కాలంలో కానీ ఇంకెవరు పుట్టబోవడం చెప్పాడు. అంటే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని కొంతమంది జీవించారు. అయితే సొలొమోను చివరి కాలంలో తను అవిశ్వాస అయ్యాడు. అది మనందరికీ తెలిసిన విషయం. అంటే విశ్వాసంగా బతికినప్పుడు దేవుడు ఆయనకి ఎన్నో అనుగ్రహించాడు. అంటే దేవుణ్ణి సొలొమోను ఏమడిగాడు? మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి రాజులు 3వ అధ్యాయము 6వ వచనం అయినప్పుడు, సొలొమోను ఇలాగ మనవ చేసిను, ప్రార్థన చేస్తున్నాడు. నీ దాసుని నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును. దావీదు ఎలా బ్రతికాడంట? నీ దాసుడు దావీదు. అంటే దేవుడు ప్రార్థన చేసేటప్పుడు తన తండ్రి గురించి ఎలా ప్రస్తావిస్తున్నాడు? నీ దాసుగా బతికాడు. నా తండ్రైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా బతికాడు, సత్యమును అనుసరించి బతికాడు, నీతిని అనుసరించి బతికాడు, యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించాడు. అది దావీదు జీవితం. అంటే ఒక కుమారుడు
తన తండ్రి గురించి ప్రస్తావించినటువంటి ప్రస్తావన. ఎవరితో ప్రస్తావిస్తున్నారు? ఎవరితో? దేవుడితో తెలియజేస్తున్నాడు. నీ దాసుడు అయినటువంటి నా తండ్రి అయినటువంటి దావీదు నీ పట్ల ఎలా ఉన్నాడు, నీ పట్ల ఎలా నడుచుకున్నాడు, ఎలా ప్రవర్తించాడు అంటే తండ్రిని ఎంత దగ్గర చూసుంటాడు. దావీదుని సొలొమోను ఎంత దగ్గర చూసుంటాడు. ఎలా బ్రతికాడంట? ఒకటి, దేవునికి అనుకూలంగా బ్రతికాడు, దేవుని సత్యాన్ని అనుసరించాడు, దేవుని నీతిని అనుసరించాడు, యథార్థవంతమైన మనసు గలవాడి ఉన్నాడు. గనుక నీవు అతని ఎల్లా పరిపూర్ణ కటాక్షము కనపరిచాడు. అదే దేవుడు కూడా అలా జీవించిన దాన్ని బట్టి దేవుడు ఏం చేయాలంట? పరిపూర్ణ కటాక్షం కనపరిచి ఈ దినములన్నిట్లను అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుని పెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదుకును బదులుగా నీ దాసునకు నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును, కార్యము జరిగించుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుని నేను, నువ్వు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విశ్రయించున్న వారికి వారిని లెక్క పెట్టకయు వాని విశాదేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగల వాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకం గల హృదయం దయచేయము. సొలొమోను తన తండ్రి గురించి ప్రస్తావించాడు. తన తండ్రి పట్ల దేవుడు కృప చూపించిన దాన్ని ప్రస్తావించాడు. అలాగే నా పట్ల నువ్వు ఎంత గొప్ప కార్యం చేశావో, నన్ను మహారాజు చేశావు, ఇక్కడ నీ 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 ప్రజల ముందు నన్ను నిలబెట్టావు. అయితే నాకు వాళ్ళకి న్యాయం తెచ్చడానికి నాకు వివేకము లేదు. ఆ వివేకం నాకు దయచేయమని చెప్పేసి దేవుణ్ణి అడిగాడు. అయితే ఆ మనవి 10వ సొలొమోను చేసిన ఈ మనవి ప్రముఖును అనుకూలమాయను. మనం ఎంత సొలొమోను దేవుడికి ప్రార్థన చేసిన విషయంలో ఆయన చేసిన మనవి దేవుడికి ఏమైందంట? అనుకూలమైన. అంటే ఏంది? దేవుడు అంగీకరించాడు. అంటే దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు కొలత అవసరం. మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో, అది మన ఆత్మీయ జీవితానికి ఎంత ప్రయోజనకరమైందో, అది మన విశ్వాసాన్ని ఎలాగా మేలు చేకూర్చిద్దో దాన్ని బట్టియే మన యొక్క అవసరతలు, మన కోరికలు దేవుణ్ణి వేడుకోవడానికి, బతిలాడుకోవడానికి ఉన్నాయి. కొంతమంది భోగేచ్ఛ నెరవేర్చుకోవడానికి, సుఖభోగంగా బతకడానికి, అందరికన్నా లగ్జరీగా బతకడానికి ఇలాగా వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేస్తారు. అవి నెరవేరు. అవసరం, మనకు అవసరమైంది ఏందో అది అడగాలి. సొలొమోను తన ప్రజలకి, అనగా దేవుడి ప్రజలకి న్యాయం తీర్చడానికి వివేకం అడిగాడు. అది దేవునికి అనుకూలమైందంట. దేవుడు అంగీకరించాడు. అప్పుడు 11వ వచనంలో దేవుడు అతని ఇలాగ సెలవిచ్చును, దీర్ఘవాయువును ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైన అడుక్క న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగ అడిగినన్న నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మేట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘాత్మ ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినలంటను రాజుల్లో నీ వంటి వాడొకడును ఉండడు. దేవుడు సొలొమోను అడిగిన దానికి, దేవుడిచ్చిన దానికి ఎంత గొప్ప పరిస్థితులు చూడండి. దేవుడు వివేకమని ఇవ్వమని అడిగితే దేవుడు వివేకంతో పాటు ఐశ్వర్యము, ఘనత, గొప్ప స్థాయి గల రాజుగా ఉండేటువంటి స్థితి, అలాంటి వాడు ఉండడు, మళ్ళీ పుట్టబోడని చెప్పడము. ఇంత గొప్ప స్థితి అనేది ఎలా వచ్చింది?
సొలొమోనుకి? ఒకటి విశ్వాసం, రెండు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేయటం. అంటే ప్రార్థన చేయటం అనేది దేవుణ్ణి మన వైపు తిప్పటము. ప్రార్థన చేయడం అనేది దేవుడిని మన వైపు తిప్పటం, ఆయన మనసుని మన వైపు తిప్పటం. ఆయన మనము ప్రార్థించగానే ఎంత కనికర మనసు గలవాడు. అంటే సొలొమోను ఒకటి అడిగితే అడగని కూడా దేవుడు ఇచ్చాడు. అయితే దాన్ని సొలొమోను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అజ్ఞాని అయ్యి దేవునికి వేరుగా బతకడం మనం చివరి దారిలో మనం చూస్తాం. అంటే ఇక్కడ మనకు నీతి ఏంటంటే, ఒకటి, సొలొమోను విశ్వాసంగా అడిగిన దాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుడు అతనికి ఏదైతే అవసరమైందో అది ఇచ్చాడు. దాంతోపాటు అధికమైనటువంటి దీవెనలు కూడా ఇచ్చాడు. అయితే సొలొమోను దేవుడిచ్చిన దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. సరిగ్గా దాన్ని దేవుడికి మహిమకరంగా దాన్ని జీవితాంతం కొనసాగించలేకపోయాడు. అది జీవితంలో ముగింపు అనేది అలా ఉండకూడదు. ప్రారంభము కొంతమంది జీవితంలో బాగానే ఉంటుంది, కానీ ముగింపు అనేది బాగుండదు. అందువల్ల ఏదైతే దేవుడు మన జీవితంలో ఏదైతే ప్రారంభించాడో అది ముగింపు వరకు కూడా కొనసాగించాలి. అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉన్నతమైనటువంటి మేలు చేకూర్చేదే ఉండాలి. సొలొమోను బట్టి మనం నేర్చుకునే నీతి ఏంటి అంటే, ప్రార్థన అనేది ఎలా చేయాలి. ఒక తండ్రిగా ఒక కుమారుడిగా తన తండ్రిని ఎలాగా తను చూశాడో, తన తండ్రి పట్ల దేవుడు ఏ విధంగా కృప చూపించాడో, తన తండ్రి విషయంలో దేవుడు ఎలాంటి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేర్చే విషయంలో తన కుమారుడైన సొలొమోనుని దేవుడు ఎలాగ అభిషేకించి రాజుగా నియమించాడో, అవన్నీ కూడా సొలొమోను యొక్క మనసులో ఉన్నాయి. అంటే దేవుడు పరిపాలకుడు, దేవుడే మా జీవితంలో వెళ్తున్నాడు, మమ్మల్ని పరిపాలిస్తున్నాడు, మమ్మల్ని ఈ విధంగా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ స్థాయికి ఉండడానికి కారణం ఏంటంటే, ఇదిగో మా నాన్న ఇలా బతికాడు, మా నాన్న విశ్వాసాన్ని బట్టి, మా నాన్న సత్యాన్ని నీతిని అనుసరించడం బట్టి, ఇదిగో దేవుడు మా నాన్నగారిని అనగా దావీదుని గొప్ప దయా కృపతో, అంటే ఆయన కృపతో, పరిపూర్ణమైన కృపతో ఆయన్ని దీవించాడని అంగీకరించాడు. ఇక నన్ను కూడా ఆ స్థాయి తీసుకెళ్ళాడు. దేవుడు వివేకంగా హృదయాన్ని అడిగాడు, అంతకన్నా గొప్ప దీవెనలు దేవుడు ఇచ్చాడు. జీవితంలో ప్రార్థన అనేది అంత గొప్పది. దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేట్లుగా మన ప్రార్థన ఉండాలి. కానీ దేవుడు నొచ్చుకునే విధంగా, ఆయన్ని బాధ పెట్టే విధంగా, ఆయన మనం చేసిన ప్రార్థనకి అసహించుకునే విధంగా మన ప్రార్థనలు ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తే అతిగా ప్రార్థన చేస్తారు, అనవసరమైన మాటలు మాట్లాడతారు, వివేకం లేకుండా మాట్లాడతారు, అజ్ఞానంగా మాట్లాడతారు, ఆలోచన లేకుండా మాట్లాడతారు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు భయము, భక్తి, వినయము, ఒక తండ్రిని వేడుకున్నప్పుడు, దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఎంత సాత్వికంగా దీన మనసు కలిగి దేవుణ్ణి వేడుకోవాలో కొంతమంది తెలియదు. కమాండ్తో వేడుకుంటారు కొంతమంది, ఇవ్వయ్య మాకు, ఇస్తావయ్యా, ఆయన ఇస్తాడు అనేది ఆయన చిత్తం ఆదమే ఉంటుంది. మన మీద మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. అందువలన ప్రార్థన అనేది అంత గొప్పది. అలాంటి ప్రార్థన మనం ఎప్పుడు కూడా మన జీవితంలో విస్మరించకూడదు. ఎప్పుడు ప్రార్థన పట్ల అలక్ష్యంగా ఉండకూడదు, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన దేవుడితో సహవాసాన్ని మెరుగుపరచండి, మన ఆత్మీయ జీవితాన్ని మరింత ఎక్కువగా బలపరచండి. సాతాను శోధించకుండా ఆపిద్ది ప్రార్థన. ఒక సాతాను శోధించినా కానీ మన ప్రార్థనలను బట్టి దేవుడు సహాయం చేస్తాడు. మన ప్రార్థన బలాన్ని బట్టి మనం ఆత్మీయతని కోల్పోకుండా, పాపంలో పడిపోకుండా
మనం తట్టుకునేటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు ఉదయము, సాయంత్రము, రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపేవాడు అంటే ఎందుకు అంటే ఇదిగో ఈ కారణం చేత. ప్రార్థనకున్న శక్తి అపారమైంది. ప్రార్థన అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తెస్తుంది. ప్రార్థించకపోతే అనేకమైన నష్టాలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తి ప్రార్థించేటటువంటి సందర్భాల్లో యేసు ప్రభువు చెప్పినా కానీ, అపోస్తలులు చెప్పినా కానీ చెప్పిన మాట ఏంటంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి, విసుక్కోకుండా ప్రార్థన చేయండి, జాగ్రత్త, మీరు మెలకువ కలిగి. పేతురు కూడా చెప్పాడు, అన్నిటి అంతము సమీపంగా ఉంది, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతగా పూర్వకంగా దేవుడికి మీ విన్నపాలు ప్రార్థన రూపంలో తెలియజేయని చెప్పేసి ఫిలిప్పీలో ఉన్న సంఘానికి కూడా పౌలు తెలియజేస్తుంది. అందువల్ల ప్రార్థన యొక్క శక్తి అంత ఉన్నతమైంది అనేది మనం గుర్తించాలి. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన లాంటిది. దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు? ముమ్మార్లు. ఎక్కడుంది వచనం? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. తొమ్మిదవ వచనం కానీ మనం చదువుకుంటే, కాగా రాజుకు దర్వేషు శాసనం వ్రాయించి సంతకం చేసిన. ఇటు శాసనము సంతకము చేయబడని దానియేలుకు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనగా రోజు చేసే విధంగా అనుదినము ముమ్మార్లు మోకాలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించు వచ్చెను. అంటే ప్రతిరోజు అనుదినము దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 9వ అధ్యాయం 3వ వచనం. అతడు నేను గోనెపట్టు కట్టుకొని దూరి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. అంటే ప్రార్థన చేయడానికి ఎలా ఉండాలంట? ముందు మనసును నిబ్బరం చేసుకోవాలి. అంటే స్థిర మనసు. అంటే ఈరోజు నా జీవితం ఎలా ఉంది, నేను చేసిన పని ఎలా ఉంది, నా జీవితంలో నేను ఎలా వివరించాను ఈరోజు అని ఆ ఆలోచనతో మనము నిబ్బరం కలిగి ప్రార్థన చేసే విషయంలో మనసును ఏకాగ్రతతో మన దేవునికి ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేసేటప్పుడు తను గోనెపట్టు కట్టుకొని దూరి తనపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకే ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని అన్నాడు. 17వ వచనంలో, అదే అధ్యాయం 17వ వచనంలో, మా దేవ, దీన్ని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనను ఆలకించి ప్రభు చిత్తాసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నా ముఖ ప్రకాశము రానిమ్ము. అంటే దానియేలు ప్రార్థన చేస్తూ విజ్ఞాపనం చేస్తూ అది దేవుడు ఆలకించే విధంగా, దేవుడు అంగీకరించే విధంగా చేస్తూ తన విశ్వాసాన్ని కనపరిచాడు. చివరిగా 21వ వచనంలో ఏమనంటే, 9వ అధ్యాయం 21వ వచనంలో, నేను ఇలాగ మాట్లాడచ్చు ప్రార్థన చేయుచుండగా మోట నేను దర్శనమందు చూచిన ప్రతి అతి ప్రకాశమానమైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపని నన్ను ముట్టెను.
అంటే దానియేలు ప్రార్థనాపరుడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసి ఆ ముందుకెళ్ళేవాడు. ఆఖరికి తనకున్న శద్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా దర్శనాల విషయంలో, నెబుకద్నెజరుకు వచ్చేటువంటి దర్శన విషయంలో వాళ్ళు వేడుకున్నాడు, ఈ దర్శనం దేవుడు నాకు కనపరచులాగన మీరు ప్రార్థన చేయండి అని తన తోపోటటువంటి సహోదరులను కూడా వేడుకున్నాడు. అంటే ప్రార్థన యొక్క శక్తి చాలా గొప్పది. కాబట్టి ప్రార్థన అనేది మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన మనం అలక్ష్యంగా ఉండకూడదు. దేవుడితో సహవాసాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. విశ్వాసులందరూ కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకోవడంలో, వారి విశ్వాసాన్ని బలంగా ఉండేట్లుగా స్థిరపరచుకోవడం విషయంలో వారికి ఒక ఆయుధము, ఒక బలం ఏంటంటే ప్రార్థన. ఈరోజు మనందరి జీవితంలో మన విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగించబడాలంటే, మన ఆత్మీయ జీవితము మెరుగైన స్థాయిలో ఉండాలంటే, మనం ఎల్లప్పుడూ కూడా స్థిరత్వం కలిగి బ్రతకాలంటే ఏది అవసరం? ప్రార్థన. ప్రార్థన చాలా ముఖ్యమైనది. మనం ఏటిని అడగాలో